హాయ్ గైస్, డీజే టిల్లు ఫేమ్ జొన్నలగడ్డ సిద్ధు అప్కమింగ్ మూవీ జాక్ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే వచ్చేసింది. సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు. కానీ అదే డేట్ కి రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న రాజా సాబ్ మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. అసలు రెబల్ స్టార్ ప్రభాస్ గారి మూవీతో సిద్ధు జొన్నలగడ్డ మూవీని రిలీజ్ చేసి అంత పెద్ద రిస్క్ తీసుకునే ప్రయత్నం చేస్తారా అనేది డౌట్ ఇక్కడ. కానీ జాక్ మూవీ టీం అయితే అఫిషియల్ గా డేట్ ని అనౌన్స్ చేసింది. మరి రాజా సాబ్ మూవీ సంగతి ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా తెలుసుకునే ముందు మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అంటూ తేడా లేకుండా తెలుగు, హిందీ, తమిళ్ అంటూ వ్యత్యాసం లేకుండా ఏదో ఒక మూవీ ఇన్ఫర్మేషన్, కంటెంట్ ఉన్న వీడియోస్, మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్, వీకెండ్ అప్డేట్స్, ఓటీటీ అప్డేట్స్ అంటూ ఏదో ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. ఇవన్నీ మీ ముందుకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ప్రతి ఒక్కరు మా వీడియోస్ లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ టైం వేస్ట్ అవ్వదు. అటువంటి వీడియోస్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ఒక మూవీలో అయితే నటిస్తున్నారు. ఆ మూవీ పేరు జాక్. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది బొమ్మరిల్లు భాస్కర్. ఈ మూవీని వచ్చే ఏడాది అంటే 2025 ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం అయితే ప్రకటించారు. BVSN ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ జాక్ మూవీ సిద్ధు కెరియర్ లో మరొక హిట్ చిత్రంగా నిలుస్తుందని చెప్పి మేకర్స్ గట్టిగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మరి ఇక్కడే అసలైన మ్యాటర్ మొదలవుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం రాజా సాబ్ మూవీ కూడా ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే రాజా సాబ్ మూవీకి సంబంధించి షూటింగ్ పూర్తి కాలేదని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయని చెప్పింది ఒక టాక్ వినిపిస్తోంది. అందుకనే ఈ జాక్ మూవీ మేకర్స్ అయితే కాన్ఫిడెంట్ గా ఈ మూవీని ఏప్రిల్ 10న మన ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ గారి మూవీ అంటేనే భారీ హైప్ ఉంటది, భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రభాస్ గారు ఎప్పుడు ఇంతవరకు చేయనటువంటి రోల్ లో ఈ రాజా సాబ్ మూవీలో కనిపించనున్నారు. హారర్ కామెడీ జనర్ అంటేనే ఒక డిఫరెంట్ విజువల్స్ అవసరం అవుతాయి. అదిగాక ఇది ఒక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. జాక్ మూవీ టీం ఏప్రిల్ 10న ఈ డేట్ ని లాక్ చేశారంటే అర్థం ఖచ్చితంగా రాజా సాబ్ మూవీ వాయిదా పడుతుందనే నమ్మకంతోనే. ఎందుకంటే ప్రభాస్ గారి మూవీతో ఢీకొనేంత సత్తా గాని, స్థాయి గాని సిద్ధు జొన్నలగడ్డ మూవీకి ఉందా? అంత రిస్క్ చేయగలుగుతారా అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట. ఇంత కాన్ఫిడెంట్ గా ఏప్రిల్ 10న జాక్ మూవీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారంటే రాజా సాబ్ మూవీ ఖచ్చితంగా వాయిదా పడుతుంది అనే కాన్ఫిడెన్స్ తోనే రిలీజ్ చేస్తున్నారని చెప్పి ఈ మూవీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు మూవీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు. అందుకే ఆయన నటిస్తున్న జాక్ మూవీపై కూడా అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. ఈ జాక్ మూవీ యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కుతుంది. ఒక మాస్ గెటప్ లో సిద్ధు జొన్నలగడ్డ ఈ మూవీలో కనిపించనున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ గారు ఇప్పటి వరకు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ డ్రామా మూవీస్ తో, ఒక ఎమోషనలైజ్డ్ మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవేళ ఏప్రిల్ 10నే రాజా సాబ్ మూవీ కూడా రిలీజ్ అయితే ఈ సిద్ధు జొన్నలగడ్డ మూవీ జాక్ మూవీ పరిస్థితి ఏంటి? పోస్ట్ పోన్ చేస్తారా లేదా అదే డేట్ కి కన్ఫర్మ్ చేసి రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా జాక్ మూవీ మీద ఆ భారీ ఇంపాక్ట్ అనేది పడుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఇది కన్ఫర్మ్ గా తెలియాలంటే మరికొన్ని డేస్ అయితే ఆగాల్సి